రికార్డింగ్ స్టార్ట్ అయింది. శుభాభివందనము అందరికి. మళ్ళీ ఒక్కసారి స్టార్టింగ్ కూడా దీపా సిస్టర్ చేస్తారు అండ్ సాంగ్ వచ్చేసి శాంతమ్మ సిస్టర్ సాంగ్ పాడతారు. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన గొప్ప దేవా నీకే స్తోత్రం, నీకే వందనాలు ప్రభా. తండ్రి దేవాయసే మరి పొద్దున చూపు వరకు కూడా ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన తండ్రి. ఈ యొక్క సాయంత్రం కాలంలో ప్రభా ప్రార్థన చేస్తున్నారు తండ్రి. నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి, సాయం చేయమని ప్రార్థిస్తున్న తండ్రి. దేవాయసయ మరి రాలేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేస్తుంది. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశ్రయించండి, నింపండి ప్రభా. మరి లోకం చూసుకుంటే ప్రభా ఎంతో గలిబిలి ఉంది తండ్రి. అయినా కానీ ప్రభా యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి నీ యొక్క పరిశుద్ధతలో ప్రభా మా అందరినీ ముద్రించుకున్నందుకు నీకు లెక్కలేని వందనాలు తండ్రి. అదే రీతిగా తండ్రి మా ప్రతి పాపము, శాపాలు, మా రోగాలు, మా వ్యసనాలు సమస్తము తండ్రి నీ యొక్క భుజముల పైన మోసినోనైనా దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయచ ప్రభా నువ్వు ఎంతగానో మా కొరకు త్యాగం చేస్తున్న దేవుడు ప్రభా. నీ యొక్క ప్రేమ ఎంతో అమూల్యమైనది కాబట్టి ప్రభా నీ యొక్క ప్రేమలో మేము అందరం ఇంకా నీలం కావాలా తండ్రి. దేవాయచ ప్రభా ఇంకా ప్రభా నీలో ఎదిగింపబడాలా, ఆత్మీయమైన జీవితాలను బలపరచండి, స్థిరపరచండి అయినా. అదే రీతిగా ప్రభా మా సేవకులు ప్రభా ఎంతో మంది ప్రభా మళ్ళీ బ్రదర్స్ ట్రైబల్ ఏరియాస్ వాత ప్రకటించడానికి వెళ్ళినారు ప్రభా. వాళ్ళు కూడా నీ యొక్క హస్తం తోడించండి తండ్రి. దేవ వాళ్ళ అడుగు పెట్టిన ప్రతి స్థలం వాళ్ళకి స్వాధీనపరచునైనా. వాళ్ళు ఏ ప్రాంతంలోకి వెళ్ళి సువాత ప్రకటన చేసిన ప్రభా అక్కడ ఉన్న అనేక ఆత్మలు రక్షింపబడాలా తండ్రి. నీ సన్నిధికి రావాలా తండ్రి. వాళ్ళ నోటి నుంచి వాళ్ళ పాపక్షేమం ఒప్పుకోవాలా. వాళ్ళ నోటి నుంచి ప్రభా మరి బాప్తిజం తీసుకోవడానికి కూడా ఒప్పుకున్నట్టు సహాయపడమని ప్రార్థన విషయం. ప్రతి బిడ్డలతో మీరు దర్శించండి అయినా. ఎందుకంటే ప్రభా మారుమూల గ్రామంలో ప్రభా నీ యొక్క సువాత అందబడలేదు ప్రభా. మరి వాళ్ళకు కూడా అందబడేలాగా ప్రభా వాళ్ళు ఎంతమంది ప్రదర్శిత వెళ్ళారో ప్రభా వారికి అందరికీ నీ యొక్క పరిశుధాత్మ తోడించి నడిపించండి ప్రభా. నీ యొక్క దూతల్ని కాపుదలగా దయచండి. ఏ దుష్టకల్ని కనపడకుండా ప్రభా నీ యొక్క రెక్కల కింద భద్రపరచుకోమని ప్రార్థిస్తుంది. వాళ్ళని యొక్క జీవ గ్రంథంలో ప్రభా రాసుకోమని ప్రార్థిస్తున్న విషయా. నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మరి ఆది అంతం ప్రభా మీరే తోడై నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంది. ఆమేన్. శాంతమ్మ సిస్టర్ ప్రార్థన సాంగ్ పాడతారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుచుకున్నాము. స్నేహితుడు ప్రాణప్రియుడు యేసే నా ప్రియ స్నేహితుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు యేసే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు యేసే నా ప్రియ స్నేహితుడు, యేసే నా ప్రియ స్నేహితుడు, తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెతికి దారి చూపెను, తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెతకి దారి చూపెను, పాడైన బ్రతుకులు బాగు చేసెను, పాడైన బ్రతుకులు బాగు చేసెను, ఎండిన మోడలు సిగురించెను, ఎండిన మోడలు సిగురించెను, వినుమా యువతరమా, వినుమా క్రైస్తవమా, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు యేసే నా ప్రియ స్నేహితుడు, యేసే నా ప్రియ స్నేహితుడు, దాగము కొరినే దూరమైతిని, మరణపు మారాద పురించెను, దాగము కొరినే దూరమైతిని, మరణపు మారాద పురించెను, క్రీస్తే జీవము మధురమాయను, క్రీస్తే జీవము మధురమాయను,
మధురా ద్రాక్షలు సేదదీర్చెను, మధురా ద్రాక్షలు సేదదీర్చెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు, యేసే నా ప్రియ స్నేహితుడు, యేసే నా ప్రియ స్నేహితుడు. చీకటి బలముతో పట్టుబడితిని, పాప పుటురులలో చిక్కుకొంటిని, చీకటి బలముతో పట్టుబడితిని, పాప పుటురులలో చిక్కుకొంటిని. యేసుడు నాకై కొట్టబడెను, యేసుడు నాకై కొట్టబడెను, ప్రాణము క్రయధనముగా ఇచ్చెను, ప్రాణము క్రయధనముగా నిచ్చెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు, యేసే నా ప్రియ స్నేహితుడు, యేసే నా ప్రియ స్నేహితుడు. బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడునిచ్చెను, బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడునిచ్చెను, నా మొరలన్నీయు ఆలకించెను, నా భారమంతయు తొలగించెను, నా మొరలన్నీయు ఆలకించెను, నా భారమంత. బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడునిచ్చెను, నా మొరలన్నీయు ఆలకించెను, నా భారమంతయు తొలగించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు, యేసే నా ప్రియ స్నేహితుడు, యేసే నా ప్రియ స్నేహితుడు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. మన మధ్యన ప్రేమలత సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రేమలత సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా శుభ వందనాలు. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థించుకుందాం. మహాగండ మహోన్నతుడ సర్వ సృష్టికర్త సజీవుడా మీకు వందనాలు ప్రభా. గత కాలంగా వాళ్ళందరినీ కూడా కాచి కాపాడి మీరు రెక్కల భద్రపరుచుకునే విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలైనా దేవా, నీకు కృతజ్ఞతలు ప్రభా. దేవా, పాట ద్వారా నామానికి మహిమ పరుచుకున్నావు తండ్రి. వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడండి ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు, వేలాది కోట్లాది వందనాలు ప్రభా. అయ్యా అలాగే ప్రభా, ఈ దినం ఎంతో మంది చూడక మట్టికి మన అన్నారు, కానీ మమ్మల్ని మీ సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి దినం ఇచ్చినందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు ప్రభా. యేసయ్యా మీకు ఎంతో వందనాలు ప్రభా. మాపై మీ చిత్తం మీద జరిగించే కృపను కూర్చోండి ప్రభా. మీ చిత్తమే పట్ల ప్రభా మా పట్ల నెరవేరాలి ప్రభా. మీ చిత్తానికి లోబడి మీ అందు విధేయత కలిగి బతుకు దినములన్నీ కూడా ప్రభా జీవించే కృపను దయచేయండి. దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి.
మాలో ఉన్న ప్రతి పాపాన్ని దోషాన్ని క్షమించండి ప్రభా. దేవాని రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. దేవా మీకు ఎంతో వందనాలు. వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దుష్టుని దురాత్మను గద్దించండి. ప్రతి ధైర్యాన్ని ప్రభా పాతంలో తొక్కివేయండి ప్రభా. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి ప్రభు అయిన యేసు నామంలో మీ అందరికి కూడా వందనాలు. అలాగే ఈరోజు మన అంశం వచ్చేసి మన దేవుడు అనగా మన దేవుడు అంటే తన పిల్లలకు ఏ విధంగా ఉండాలి, ఏ రీతిగా ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నాడు అనమాట దేవుడు. అది మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ అధ్యాయం నుంచి 21వ వచనం వరకు చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 21వ వచనం, 6th చాప్టర్ 1 నుంచి 21 వరకు. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యంలో చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ అసలు మెయిన్ మనది ఏంటంటే ఈరోజు మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మంచి మంచి ఒకరికి సహాయపడాలని, ఒకరికి మంచి చేయాలని అనే ఉద్దేశంతో మనం ఎన్నో చాలా చాలా చేస్తూ ఉంటాం ఇతరులకు. కానీ అది ఏంటంటే మనుషులకు కనపడకుండా రహస్యముగా దేవుడు చూస్తే చాలు, మనుషులు కాదు అని చెప్పేసి దేవునికి తప్ప మనం చేసిన నీతి పనులు, నీతి కార్యాలు మనుషులు కనపడాల్సిన అవసరం కూడా లేదు. మనుషులు హెచ్చించినా హెచ్చించకపోయినా వాళ్ళు ఏం చేసినా మనకి అది అనవసరం. మన దేవుడు మనం చూస్తే చాలు కదా. మన దేవుడి నుంచి వచ్చే ఆ హెచ్చింపు మనకి ఎంతో విలువైనది కదా, అది ఉంటేనే చాలు కదా. అదే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులు చూడాలని చెప్పేసి మన నీతి కార్యాలు వాళ్ళ ముందు చేయకుండా జాగ్రత్త పడాలని దేవుడు ఇక్కడ సాక్షాత్ దేవుడు చెప్తున్నాడు అనమాట. లేని ఎడల పరలోకం అందున్న మీ తండ్రి ఎదుట మీరు ఫలము పొందరు. అలాగా చేస్తే పరలోకం అందున మన తండ్రి నుంచి మనము ఫలము పొందమన్నమాట. నువ్వు మనం మంచిగా మనం ఇతరులకు మంచి పనులు చేసి అది నాకు మనుషుల నుంచి వచ్చే ఘనత నాకు అవసరం లేదు, నా తండ్రి నా ప్రభు నా తండ్రి నాకు చూస్తే నాకు చాలు అని చెప్పేసి మనం అలా మనం ఉంటే నిజంగా దేవుడు చాలా సంతోషిస్తాడు. దేవుడి నుంచి ఫలము కూడా నువ్వు ఎంత ఇస్తావో దానికంటే రెట్టింపు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తిరిగి కదా. అలాగే మనుషులు చూస్తున్నారు అని చెప్పేసి అయితే మనము చేయకుండా మన తండ్రి చూస్తున్నాడని, మన తండ్రి చూస్తే చాలు అనే అదొక్క కంటెంట్ మీద మనమైతే చేయాలన్నమాట. అలా చేస్తేనంటే దేవుని నుండి మనకు ఫలం అనేది పొందుతాము. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత వలనని వేషధారులు సమాజం మందిరము. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనము ధర్మము చేసినప్పుడు మనుషుల వలన ఘనత పొందాలి అని చెప్పేసి అయితే మనం చేయకుండా వారు ఆల్రెడీ పొందారు, మనం పొందాలి అని చెప్పేసి వారు ఎలా చేస్తున్నారు మనం అలా చేయాలి, వాళ్ళకే లోబడి అలా లేకుండా మనుషులు చూస్తున్నారు అని వేషధారులకు కాకుండా మనం ఎలా ఉంటామో దేవుడు చూస్తున్నాడు అనే ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ పని నేను ఒకవేళ ఏదైనా ఒక అది చిన్న మిస్టేక్ కావాలి, అది చేస్తున్నామంటే దేవుడు చూస్తున్నాడు అని ఒక భయం ఉంటది. 95% ఉంటది, ఒక 5% మెంబర్స్ కి ఉండకపోవచ్చు, కానీ 95% అయితే ఉంటది. ఇది పని చేస్తే దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తే శిక్షిస్తాడేమో అని చెప్పేసి అయితే ఉంటది. కానీ మనుషులు చూస్తున్నారు వేషధారులాగా కాకుండా మన తండ్రి మనల్ని హెచ్చిస్తే చాలు అని చెప్పేసి మనము నీతి కార్యాలు చేయాలి, మనుషుల ఎదుట కాదు. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు, నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండాలి, చాలా సీక్రెట్ గా ఉండాలి, అది ఎవ్వరికి తెలియదు.
ఆబ్వియస్ గా మీ మమ్మీ డాడీకి తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే నిజంగా ఈ యొక్క విషయమే మళ్ళా 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 చెప్తున్నాడు అనమాట దేవుడు. నీవు ధర్మము చేయునప్పుడు, 3వ వచనము, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము. చూడండి, మనము ధర్మము చేసినప్పుడు నీ ధర్మం అనేది రహస్యముగా ఉండాలి అంట. నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. మన కుడి చేతితో చేసే కార్యాన్ని, ధర్మంని మన ఎడమ చేతికి కూడా, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ చిన్న చిన్నవే కుడి చేతితో మనకి హెల్ప్ చేస్తే ఎడమ చేతి కూడా తెలియకుండా ఉండాలంటే, ఇప్పుడు మనం చేస్తానంటే మనుషులకు కూడా తెలియకుండా ఉండాలన్నమాట. అక్కడ ఇది మెయిన్, తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ఎంత పెడతావో, నువ్వు 20% ఇస్తే దేవుడు నీకు 40% ఇస్తాడనమాట. అట్లా అయితే ఫోర్త్ వర్స్ లో ఉంటది, అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. మనము వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి మనం చేయకుండా మనది మనం చేసుకుంటూ వాళ్ళ ముందు ఘనత పొందాలి, నేను వాళ్ళు ఇలా అనుకోవాలి, నేను ఇలా చేస్తున్నాను, ఇట్లా కాకుండా దేవుడు నన్ను మనుషులు చూడాల్సిన అవసరం లేదు, నా తండ్రి నాకు చూస్తే చాలు అనేది ఒక్కటి దాన్ని బట్టి ఉన్నట్టయితే దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు కదా. మనం చేసిన ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉంటాడు. అయితే మనం ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. రహస్యముగా దేవుడు అన్ని చూస్తున్నాడు, మనం చేసే ప్రతి ఒక్క పని దేవుడు చూస్తున్నాడు కదా. అయితే ప్రతిఫలం ఇస్తాడనమాట. నువ్వు ఎంత పెడుతున్నావో దానికి రెట్టింపు దేవుడు నీకు మళ్ళీ ఇస్తాడు. నువ్వు అలా అయితే, నువ్వు వాక్యానుసారంగా ఇప్పుడు చెప్పిన మాట దాన్ని విని దాన్ని చెప్పున నడిచినట్టయితే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడనమాట. నువ్వు ఎంత పెడుతున్నావో దానికంటే ఎక్కువగా రెట్టింపుగా దేవుడు నీకు మళ్ళా తిరిగి దయచేస్తాడంట. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా ట్రూగా దేవునికి మన 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 విషయాలన్నీ మనకి ఏమున్నాయో, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటది. ఏది కృతజ్ఞతలు కానీ ఏదో ఒకటి పెడుతున్నప్పుడు చాలా ట్రూగా, చాలా ఫేర్ గా పెట్టాలన్నమాట. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు. వేషధారుల వల్లగా ఉండద్దు, అందరి ముందు ఒంటరిగా. కొంతమంది ఎలా అంటే, నేను ఎవరిని ఏం అనట్లేదు బట్ చెప్తున్నాను ఇట్లా అని, కొంతమంది ఏంటంటే అందరి ముందు చాలా బాగా వాళ్ళు చూసి ఇట్లా ఉంటుందా, ఈమె ఇట్లా చేస్తుందా, ఇంత బాగా ఉంటుందా అని ఇట్లా అనుకోవాలి అని చెప్పేసి కొంతమంది ఉండొచ్చు, ఒక 1 or 5% ఉండొచ్చేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థించుకున్నప్పుడు నీ తలుపులు మూసుకొని రహస్యమందు ఉన్న నీ తండ్రికి నువ్వు మొర పెట్టాలని దేవుడు అంటున్నాడు కదా. అంటే మనుషులు ఎదుట ఘనత, ఇట్లా వాళ్ళ ఎదుట నేను ఇట్లా ఉండాలి అని చెప్పేసి, వాళ్ళు చూడాలి నా కొరకు ఇట్లా అనుకోవాలని చెప్పేసి కాదు, కానీ దేవుడు చూస్తే చాలు అనే అలా ఉండాలన్నమాట మనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వేషధారులకు ఎలా అంటే సమాజ మందిరంలోను లేదంటే వీధుల మూలల్లోనూ చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఫలము పొంది ఉన్నారు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, దేవుడు మనతో ఏమంటున్నాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. ఏంటంటే దేవుడు మనతో ఏమంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏంటంట, రహస్యముగా మన తండ్రికి మనము మొర పెట్టాలంట. అప్పుడు రహస్యంగా ఆయన కూడా మనది చూస్తాడు.
అప్పుడు కూడా దేవుడు కార్యాలు మనం చేసిన వాటికి ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తాడనమాట. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుదురు. ఏంటంటే ఇక్కడ మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ప్రార్థన చేసేటప్పుడు అన్యమైన అంటే ఇట్లా వేస్ట్ మాటలు, ఇట్లా మేబీ అవి మంచి మాటలు కావేమో, వ్యర్థమైన మాటలు, మంచి మాటలు వచింపకూడదు. విస్తరించి మాటలాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఏంటంటే ఇట్లా విస్తరించి మాట్లాడితే దేవుడు నా మొర వింటున్నాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారేమో, కానీ దేవుడు ఎలా ప్రార్థించాలో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయన తెలియను. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఏం జరుగుతున్నాయో, ఎటువంటి స్థితులు ఉన్నాయో, మనకి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆల్రెడీ దేవునికి తెలుసు అనమాట. అయితే కాబట్టి మీరు ఇలాగ ప్రార్థించుడి. ఇక్కడ మనం ఎలా ప్రార్థించాలో దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ పరలోక ప్రార్థన అనేది ఉంది. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుషులు మనకు చాలా మంది ఉంటారు. అసలు ఆల్మోస్ట్ క్రైస్తవులలో నిజానికి అందరూ, మన జీవితాల్లో అందరూ చాలా మంది బాధ పెట్టడానికి ఆల్మోస్ట్ వస్తారు. ఎందుకంటే మనము అదే సిచ్యువేషన్ దేవుడు పరీక్షిస్తాడు. అసలు నా విశ్వాసం కలిగి ఎంత సిచ్యువేషన్ వచ్చినా ఉంటదా నా కొరకని దేవుడే కొన్నిసార్లు పంపిస్తాడు అనమాట. అంటే పరీక్షించడానికి, టెస్ట్ చేయడానికి మనని. ఉంటదా ఉండదా, లేకపోతే విశ్వాసం కోల్పోయి ఇట్లా నిరాశ మాటలు మాట్లాడతారేమో అని చెప్పేసి దేవుడే పంపుతాడు. వాళ్ళు బాధ పెట్టొచ్చు. వాళ్ళు బాధ పెట్టి మనని, ఏంటి ప్రభా ఇలా చేసావు, నాకు ఇట్లా చేస్తున్నారు ప్రభా, అసలు నువ్వేం చేయట్లేదు అని ఇట్లా నిరుత్సాహ మాటలు మాట్లాడతారు కొంతమంది. కానీ మనం ఏదైతే చేస్తున్నామో, మనకి ఏదైతే ఉందో ఆల్రెడీ దేవునికి తెలుసు. అది ఏదో ఒక రోజు దేవుడే వాళ్ళని తొలగిస్తాడనమాట. అయితే మీరు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మనకు ద్రోహం చేసిన వాళ్ళని మనం క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడంట. కాబట్టి ఇప్పటి వరకు ఏమేమో రావచ్చు. ఇక్కడ దేవుడు మనతో ఏమంటున్నాడు అంటే స్పష్టంగా, ఇప్పటి వరకు ఎంతో మంది మనం బాధ పెట్టొచ్చు, దుఃఖపడి ఉండొచ్చు. మనము బాధ పెట్టిన వారిని మనం క్షమిస్తే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. దేవుడి నుండి మనకు క్షమాపణ అనేది కలుగుతుంది. ఒకవేళ మనము ఇంతవరకు మనం పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో చేసుకుంటాం. ఒకరిని బాధ పెట్టడం, ఒకరిని తిట్టడం, ఒకరిని కొట్టడం, ఏదో ఒకటి చేస్తుంది. అది కూడా తప్పేది కదా, అది దేవుడు క్షమించాలి కదా. కాబట్టి దేవుడు మనల్ని క్షమించాలంటే మనము కూడా మనల్ని ఎవరినైతే బాధ పెట్టారో వాళ్ళని కూడా మనము క్షమించినట్టయితే దేవుడు మనల్ని క్షమిస్తాడనమాట. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఏంటంటే ఫాస్టింగ్ చేస్తాం కదా మనం. ఉపవాసం ఉన్నప్పుడు ఫేసెస్ చాలా మంది డల్ గా పెడతారు, ఇట్లా డల్ గా నీరసంగా పెడతారు. ఎందుకంటే ఒకళ్ళు చూసి ఉపవాసం చేస్తుంది అని చెప్పేసి ఇట్లా అనుకోవాలను చాలా మంది, కొంతమంది అయితే ఉంటారు. కానీ అలా ఉండకండి అని దేవుడు అంటున్నాడు ఇక్కడ. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. ఏంటంటే నేను ఉపవాసం చేస్తున్నాను,
అని చెప్పేసి అందరికి తెలియాలని నీరసంగా మొహం పెడితే ఎలా ఉంటది అసలు? నిజం దేవుడు ఏమనుకుంటాడు నిజంగా? అసలు ఈమె నిజాయితీగా ఉంచుతుందా? మనుషుల వలన ఆమె ఘనతలు ఇట్లా కావాలి అని చెప్పేసి అనుకుంటూ చేస్తుందని మేబీ దేవుని కూడా రావచ్చు కదా డౌట్. కానీ దేవుడు అన్న అలా ఉండకండి, ఉపవాసం చేసినప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్పేసి ఉంటదన్నమాట. వారు తమ ముఖమును వికారము చేసుకొందురు, వారు తమ తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవాలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. ఏంటంటే ఆల్మోస్ట్ కొంతమంది ఉపవాసం చేస్తారంటే కొంచెం ఏమంటారు, కొంచెం నీరసంగా అయిపోయి ఉండొచ్చు. కానీ ఆ నీరసం మనం ఉపవాసం చేయాలని చెప్పేసి అయితే ఆ నీరసాన్ని ఒకళ్ళకి కనపడకుండా నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కో అని చెప్పి అయితే దేవుడు అంటున్నాడు అనమాట. రహస్యముగా మీ తండ్రికి కనబడవాలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. ఏంటంటే రహస్యముగా మన తండ్రి చూడాలి, మనుషులు కాదని చెప్పేసి తల నిండా నూనె పెట్టుకొని మొహం కడుక్కొని ఉపవాసం చేయాలన్నమాట. అలా అయితే మనుషులు మనం ఉపవాసం మొహం కడుకుంటే ఫేస్ లో డల్నెస్ పోతుంది అని చెప్పేసి ముఖము కడుక్కోవడము అని చెప్పేసి అయితే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఉపవాసం చేస్తున్నాము మనం అయితే మనుషులు చూడాల్సిన అవసరం లేదు. అసలు మనుషులు మనం పట్టించుకోకపోయినా పర్లేదు, మన దేవుడు పట్టించుకుంటే చాలు, మన తండ్రి చూస్తే చాలు కదా, అంతే చాలు అనుకొని మనం ఉండాలన్నమాట. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అప్పుడు ఏమైతుందంటే రహస్యమందు చూచుచున్న మన తండ్రి ప్రతిఫలం ఇస్తాడనమాట. మనం అనుకున్న దానికంటే రెట్టింపు ఇస్తాడు దేవుడు. మనం కొన్నిసార్లు అనుకోవచ్చు కొద్దిగానే మనం అడుగుతాం, కానీ నిజంగా శ్రేష్టమైనది ఆల్రెడీ దేవుడు సిద్ధపరుచున్నాడు. దానికంటే ఇంకా శ్రేష్టమైనది దేవుడు ఆల్రెడీ సిద్ధపరుచున్నాడు. కానీ మనం అడిగేది ఇంత అయితే దేవుడు అనేకంగా విస్తారంగా దేవుడు మనకి సిద్ధపరుచుంటాడు. దేవుడు అది ఇస్తా అంటున్నాడు అనమాట. అసలు మనం అడుగు వాటికంటే అత్యధికముగా, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేసే దేవుడు కదా. ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్ను మూసి దొంగిలేదరు. ఇక్కడ ఏమంటున్నాడంటే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనము బ్రతకడానికి కొంచెం మనం తిండి కొరకు భూమి మీద ఉన్నంత వరకు బ్రతకడానికి అని కొంచెం చేస్తూ ఉంటాం జాబ్స్ అవి. కానీ అది సేవలోకి మన ఖర్చులకి అది ఇది అని చెప్పేసి అయిపోతూ ఉంటది. కానీ ఇంకా కావాలి, ఇంకా నువ్వు కూర్చుకోవాలి, నా ఫ్యూచర్ కి రావాలని చెప్పేసి అయితే ఎక్కువగా దానికోసమే అనేది మనం ప్రయాస పడకూడదు అనమాట. ఎందుకంటే ఇది నీడ, అది నిజస్వరూపం కదా, పరలోకమే కదా, మనం నిరంతరం పరలోకంలోనే కదా ఉండేది. ఇది జస్ట్ నీడ, ఇది కొంతకాలం వరకే, దేవుని రాకడ వరకే. దాని తర్వాత మన తండ్రితో ఇది మొత్తం నీడ కదా, అదే కదా మన నిజస్వరూపం, అక్కడనే కదా మనం ఉండేది. అయితేనంటే దేవుడు అంటున్నాడు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. అయితే ఇక్కడ ఎంత సంపాదించినా అది వ్యర్థమే. ఎందుకంటే అది దొంగల ద్వారానన్నా తుప్పు పట్టన్నా ఏదో ఒకటి అది అనేది పోతుంది అనమాట. కానీ అది నిరంతరము అయితే ఉండదు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. ఇక్కడ కాకుండా పరలోకంలో మనము కూర్చుకోవాలన్నమాట. ఎట్లా కూర్చుకోవాలంటే ఇంకా ప్రార్థన ద్వారా పరలోకంలో మనము కూర్చుకోవాలన్నమాట. అచట చెమట అయినను తుప్పునైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలరు. అక్కడ ఏంటంటే అక్కడ మనం కూర్చుకుంటే దొంగలు కన్నం వేయరంట, అక్కడ చెమట అనేది రాదు, తుప్పు పట్టదనమాట. అది ఎప్పటికీ ఉంటది కదా.
అక్కడనే మనం కూర్చుకోవాలంటే ఇక్కడ కాదు, ఇది జస్ట్ నీడ, ఇది ఒక షాడో లాగా అన్నమాట. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఇప్పుడు మనకు ఎక్కువ డబ్బు ఉన్న, ఎక్కువ సంపాదించి ఎక్కువ కూర్చుకున్నా మనది మొత్తం కూడా ఆ మన యొక్క దృష్టి మొత్తం, మన హృదయం మొత్తం, ధనం ఎక్కువ ఉంటుందంటే మన హృదయం అనేది దాని మీదనే ఉంటది. ఎక్కువ ఇది ఉంది అంటే భయపడడం, ఇంకేం చేయాలని దాని మీద చింతిస్తాడు. కానీ మన ఆత్మీయ జీవితం ఏమైపోతుంది, మన ప్రార్థన ఏమైపోతుంది, వాక్యాన్ని ఏమైపోతుంది అని ఏం ఆలోచించారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇక్కడ కూర్చుకొనకండి, అక్కడ కూర్చుకొనండి. అక్కడ నిరంతరం ఉంటది, ఇక్కడ జస్ట్ ఇది నీడ. ఇక్కడ ఏముండదు, మీరు ఎంత చేసినా కూడా ఇది పోతుంది అనమాట అని ఆయన అయితే దేవుడు అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 26వ వచనం వరకు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. తట్టువానికి తీయబడును. మీరు ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందు మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. ఇక్కడ ఏంటంటే మీకేం కావాలో అది నన్ను అడగండి, అంటే దేవుణ్ణి అడగాలి. మనకి ఏ అవసరమైన ఏదైనా మనుషులతో చెప్పుకుంటే జస్ట్ వ్యర్థం అంతే. దేవునితో చెప్పుకుంటే, అదే ఆత్మీయులతో చెప్పుకుంటే 2 రకాలు ఉంటారు మనుషులు. ఒకటి ఆత్మీయంగా ఉంటారు, ఒకలేమో లోకానుసారంగా. ఇద్దరు కూడా ఒకళ్ళు ఆత్మీయ పరంగా ఉంటారు. ఒకవేళ మనకి ఏదైనా సమస్య వచ్చింది, ఇట్లా ఉంది సిచ్యువేషన్స్ అనేవి, వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రేయర్ చేస్తారు, వాళ్ళు కూడా అది మంచి విషయమే. ఇంకొకళ్ళు చెప్తే, అన్యులకు చెప్తే ఏమవుతుందంటే ఇలా అంట అని చెప్పేసి లేనిపోని మాటలు మాట్లాడుతూ ఇంకా గాయపరుస్తూ ఉంటారు. కాబట్టి మనుషులకు చెప్పడం వేస్ట్. అదే దేవునికి మొరపెడితే దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగండి నేను మీకు ఇస్తాను, వెదకండి దొరుకుతుంది మీకు, అలాగే తట్టండి మీకు తీయబడును అని అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు అనమాట. నిజంగా ఈ వాగ్దానం అయితే నేను ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి 10th క్లాస్ లో ప్రేయర్ చేసిన. నిజంగా ఇప్పుడు నాకు సమాధానం వచ్చింది, జవాబు వచ్చింది అనమాట. జవాబు వచ్చి కూడా ఒక 4 months అవుతుంది. ఏంటంటే 10th క్లాస్ లో ఇంకా నేను 10th క్లాస్ లో ప్రేయర్ చేసిన. ఏమనంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా అంత ఆత్మీయ సంబంధమైన వాళ్ళు అస్సలు కాదు, వాళ్ళు మొత్తం అన్యులే, క్లాస్ మొత్తం అన్యులు. నేను ఒక్కదాని ఉంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒకటి ఇంకా అంటానే ఉంటారు ఖచ్చితంగా. మా క్లాస్ టీచర్ కూడా అంతే అనమాట. ఇంకా క్లాస్ టీచర్ అందరినీ సమానంగా, టీచర్ అంటే అందరినీ సమానంగా చూడాలని అంటారు, కానీ దే ఆర్ టోటల్లీ డిఫరెంట్ అనమాట. కానీ నేను అడిగిన, ప్రభా నా 10th క్లాస్ లో ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నాకు ఇంటర్లో వద్దు ప్రభా, నాకు ఇంటర్లో అట్లాంటివి అస్సలు చేయకని నేను ప్రార్థించిన. నిజంగా దేవుడు ఇంటర్మీడియట్ లో మాత్రం ఒక మంచి ఆత్మీయురాలైన ఒక అమ్మాయి దేవుడు, నేను ఒక్కళ్ళనే అడిగిన కానీ దేవుడు 3 members ని ఇచ్చిండు అనమాట నాకు. ఆల్మోస్ట్ అందరు ఆత్మీయులే, ఒక 99% 1% హిందూస్ అట్లా ఉన్నారు హాస్టల్ మొత్తంలో మా ఇంటర్మీడియట్ లో. కానీ 3 members దే ఆర్ మంచిగా ఉంటారు అనమాట, వాళ్ళు మంచిగా ఉంటారు ఆత్మీయ పరంలో. అయితే నేను ఒక్కరిని అడిగితే దేవుడు 3 ఇచ్చిండు అనమాట. అడుగు వాటికంటే దేవుడు అత్యధికముగా ఇస్తాడనమాట. నిజంగా ఇది వచ్చిన తర్వాత, ఇది నేను 10th లో ప్రేయర్ చేసిన, ఇంకా దాని కొరకు నేను మర్చిపోయినా. కానీ దేవుడు నిజంగా ఇంటర్మీడియట్ లో నేను మర్చిపోయినా కానీ దేవుడు, మనం ఏ మొర పెడితే దేవుడు మరవడు కదా, ఆయన మరవ జాలడు కదా. కానీ నాకు ఇంటర్మీడియట్ లో నాకు నిజంగా మంచి ఫ్రెండ్ దేవుడు ఇచ్చి గొప్ప కార్యాన్ని చేశాడు. నిజంగా నేను మర్చిపోయినా చేసి ప్రార్థన చేస్తే, కానీ ఆయన మరవలేదు. మనం పెట్టిన ప్రతి మొరలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. సరైన సమాధానం ఎప్పుడంటే ఒక సిచ్యువేషన్ రావాలి, ఆ సిచ్యువేషన్ ఆయన సమయం ఎప్పుడుందో మనకు తెలియదు కదా. ఆయన సమయాన్ని బట్టి ఆ జవాబులు వస్తూ ఉంటే
ప్రభా నిజంగా నీకు తెలుసు. ఏ సమయంలో మనకు అది వచ్చిన తర్వాత తెలుస్తుంది. రాకముందేమో ఇంకా రాలేదు నేను ప్రార్థన చేసి ఇన్ని ఏళ్ళు అవుతుంది, 10 years అవుతుంది, 5 years, 1 year ఇట్లా అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన సమయమును బట్టి వస్తే అది నిజంగా మనం ఊహించలేం. అది ఒక హ్యాపీనెస్ మనం మర్చిపోతాం, అనుకొని మర్చిపోతాం. కానీ ఆ సమయం వచ్చిన తర్వాత లిటరలీ వి ఫీల్ వెరీ హ్యాపీ అట్ దట్ టైం. నెక్స్ట్, మీలో ఏ మనుషుడైనను తమ కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున. ఒకవేళ తండ్రిని ఒక కుమారుడు తండ్రిని డాడీ నాకు ఒక రొట్టె ఇవ్వు అంటే ఆ తండ్రి వెళ్ళి రాయినిస్తాడా ఇది తిను అని చెప్పేసి? ఇవ్వడు కదా. అలాగే చేపను అడిగిన ఎడల పామునిచ్చున. చేపను అడిగితే పాము ఇస్తాడా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందు మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. ఏంటంటే మనం అడిగిన దానికంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడనమాట. ఇప్పుడు తల్లిదండ్రిని అడిగితేనంటే ఏది అడిగినా వాళ్ళు తెచ్చిస్తారు, వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఏదైనా ఇస్తారు. కానీ మన తల్లిదండ్రుల కంటే మొదటిగా దేవుణ్ణి అడిగితే అంతకంటే శ్రేష్టముగా, అంతకంటే ఎంతో నిశ్చయముగా మీకు ఇస్తానని అయితే అంటున్నాడు అనమాట. కావున మనుషులు మీకు ఏమి ఈవులు చేయవలెను మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రము. కాబట్టి మనము కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, మనుషులు ఇది చేస్తే బాగుండు నాకు అని. ఇలా అది వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏందో నువ్వే చేయి, వాళ్ళ కొరకు నువ్వే చేయి. మేబీ వాళ్ళు మారొచ్చేమో కదా అని చెప్పేసి అయితే దేవుడు అంటున్నాడు, నువ్వే చేయి వాళ్ళ కొరకు అని చెప్పేసి అయితే. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఏంటంటే ధర్మశాస్త్రములో ప్రవక్తల ఉపదేశం అన్నమాట. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును. ఏంటంటే ఇరుకు ద్వారము, ఫస్ట్ మనకు 2 ద్వారాలు ఉంటాయి. ఇరుకు మార్గం ఒకటి, విశాల మార్గం ఉంటది. ఇరుకు మార్గంలో ఫస్ట్ లో మనకి ఉంటాయి నిందలు, అవమానాలు, చాలా చాలా హార్డ్ సిచ్యువేషన్స్ మనము ఎదుర్కొన్న లేనివి కూడా ఆ ఇరుకు మార్గంలో రావచ్చు. కానీ కొంత దూరం పోయినంత వరకే కదా అవి అన్ని కూడా కొంతకాలం వరకే కదా. లాస్ట్ కి ఒక మంచి సంతోషాన్ని దేవుడు మనకిస్తాడు. అదే విశాల మార్గంలో ఇప్పుడు మంచిగా ట్రావెల్ అవుతూ ఉంటారు, మంచిగా అవుతూ ఉంటారు. కానీ లాస్ట్ లో వాళ్ళకి ఏముంటది? మొత్తం సాడ్నెస్ తప్ప ఏముండదు కదా. అదే దేవుడు కూడా కోరుతున్నాడు మన నుంచి, మీరు కూడా ఇరుకు ద్వారంలోనే ప్రవేశించుటకు కోరుడి అని అయితే దేవుడు అంటున్నాడు. ఎందుకంటే శ్రమలు ఎంత శ్రమలైనా ఇక్కడ ఉన్నంత వరకే. అక్కడికి వెళ్తేనంటే మనకి ఏ బాధ ఉండదు, ఏ చింత ఉండదు కదా. నిరంతరం ఆయన స్థుతిస్తూ, ఆయనని ఘనపరుస్తూ, మహిమపరుస్తూనే ఉంటాం కదా. కాబట్టి కావున మనుషులు మీకు ఏమి చేయవలను? ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును. ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఏంటంటే ఫస్ట్ ఎవరైనా నాకు హ్యాపీనెస్సే కావాలి అని చెప్పేసి ఇప్పటిది ఆలోచిస్తారు, కానీ ఫ్యూచర్ లో ఆలోచించారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ విశాల మార్గంలో ఇప్పుడు విశాల మార్గంలోకి వెళ్తారంటే మొత్తం మంచిగా ఉంటది, అన్ని సమస్తము ఉంటదేమో ఒకానొక టైం. దాని తర్వాత ఏముండదు కదా. అయితే ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఏంటంటే ఇక్కడ చాలా మంది అన్యులే అన్నమాట. మనం ఇక్కడ అన్యులను వేసుకోవచ్చు. అంటే నరకానికి చాయిస్ చేసుకునే వాళ్ళని అనేకులు అన్నమాట. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై
ఉన్నది. అది చాలా ఇరుకు మార్గం అనేది చాలా సర్కమ్స్టాన్సెస్ అనేవి మనకి ఎదురవుతాయి. అది మనము ఏమంటారంటే ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ లోనే నిజంగా మనకి కొంతమంది అనుకుంటూ ఉంటారు మీరు చాలా హ్యాపీగా ఉంటారని, కానీ అసలైనది దుష్టుడు ఎప్పుడు కూడా మన మీదనే కదా దాడి చేసేది. మనకి ఏదో ఒకటి కల్పించాలి, ఏదో ఒకటి చెలరేగాలనే కదా ఎప్పుడు దుష్టుడికి ఉంటది. కాబట్టి మనము ఇంకా ఇరుకు మార్గంలోనే ట్రావెల్ చేస్తున్నాం. మనకు కూడా ఉంటది ఎప్పుడో ఒక దేవుడు ఇస్తాడు కదా. మనము ఇక్కడ నాకు హ్యాపీనెస్ కావాలని కోరకుండా ప్రభా నేను ఇరుకు మార్గంలోనే ప్రవేశిస్తాను, కానీ దాన్ని ఎదుర్కొనుటకు నాకు శక్తిని దయచే ప్రభు అంటే దేవుడు ఇయ్యడం ఆల్రెడీ వాగ్దానం చేశాడు కదా. అడుగుడి మీకు ఇయ్యబడును, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా బూది గంతలు నీ సొత్తుగా దయచేస్తానన్నాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా, జనాన్ని మన స్వాస్థ్యముగా, బూది గంతలు మన సొత్తుగా దయచేస్తానన్నాడు. అంత ఇచ్చిన దేవుడు మనం చిన్న చిన్న ప్రభా ఈ యొక్క ఈ సిచ్యువేషన్స్ ని ఎదుర్కొనడానికి, ఈ హార్డ్ సిచ్యువేషన్స్ ని నాకు అంత శక్తి లేదు ప్రభా, నీ శక్తిని ఇవ్వు ప్రభా, నేను ఎదుర్కోవాలి, నాకు బలము దయచే ప్రభా అని చెప్పేసి మనం అంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కదా. దాన్ని ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకి ఇస్తాడనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడంటే జీవమునకు పోవు ద్వారము ఇరుకును. ఏంటంటే నిత్య జీవానికి జీవమునకు పోవు ద్వారము ఇరుకుగా ఉంటది. ఏంటంటే లాస్ట్ లో ఫస్ట్ అంతా కూడా శోధనలు ఇవే రావచ్చు, కుటుంబంలో శాంతి లేక నెమ్మది లేక ఉండొచ్చు, కానీ లాస్ట్ లో ఏముంటదంట జీవమునకు పోవు ద్వారము ఇరుకును. ఏంటంటే జీవమునకు పోయేది ఏంటంటే ఇరుకు మార్గమే, విశాల మార్గం కాదు. విశాల మార్గంలో మొత్తం సంతోషం ఉంటది, దాని తర్వాత దుఃఖము, ఏడ్పు, వేదన. అసలు అది ఆ టైంలో మనం ఇంకా ఛాన్స్ కూడా ఉండదు మనకి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే ద్వారము ఇరుకును, ఆ దారి సుంకచితమునై ఉన్నది. చాలా ఇరుకుగా చాలా కష్టంగా ఉండొచ్చు, దాన్ని కనుగొని వారు కొందరే. ఏంటంటే ఇక్కడ ఇది దేనికి సాదృశ్యం అంటే రక్షణకి సాదృశ్యం. దాన్ని తీసుకునే వాళ్ళు, దాన్ని నమ్మే వాళ్ళు చాలా తక్కువే. అదే విశాల మార్గానికే పోతున్నారు. కాబట్టి మనం ప్రార్థించాలి. ఇంకా చాలా మంది రాకడ ఎంతో సమీపంగా ఉంది, చాలా మంది ఉన్నారు, ఇంకా ఎంతో మంది మనము టోటల్ వరల్డ్ లో చూసుకున్నట్టయితే. అలాగనే ఇక్కడ దేవుడు అంటున్నాడు విశాల మార్గము కోరువారు అనేకులు, ఇరుకు మార్గము కోరువారు కొందరే అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థిద్దాం వాళ్ళ కొరకు కూడా. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ఇక్కడ దేవుడు ఆల్రెడీ చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మనం సోషల్ మీడియాలో చూసుకుంటే కొంతమంది వస్తారు నేను క్రీస్తును అని చెప్పేసి కొంతమంది వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. అయితేనంటే ఆల్రెడీ దేవుడు మనకు చెప్పాడు, కాబట్టి మనం చాలా చురుకుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళు గొర్రెల చర్మముతో లోపల మాత్రాన క్రూరమైన కోడేళ్ల మనసు కలిగి వాళ్ళు ఉంటారనమాట. అంటే దేవుడు ఆల్రెడీ ఏం జరగబోతుందో అని చెప్పేసి అయితే ఆల్రెడీ దేవుడు మనకి బయలుపరిచాడు. కాబట్టి మనం అవి ఏవి కూడా నమ్మము. దేవుడు వస్తాడంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆయన రెండవ రాకడలోనే వస్తాడు, అది మనము గుర్తుపెట్టుకోవాలి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇక్కడ ఆల్రెడీ దేవుడు మనకు ముందుగానే బయలుపరిచాడు అనమాట. బయటకి గొర్రెల చర్మం వేసుకొని వస్తారు, నేను క్రీస్తున్నా. ఈ మధ్య ఇంతకు ముందు ఉంది కూడా, నేను క్రీస్తును, నేను ఆయన అంటాడు నేను మరియా గర్భంలో జన్మించిన వాడు అని చెప్పేసి అంటాడు. కానీ అవన్నీ కూడా మనం నమ్మొద్దు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడు అని దేవుడు ఆల్రెడీ మనకు గ్రంథంలో రాయబడింది. దేవుడు మనకు ఆల్రెడీ ముందే చెప్పి ఉంచాడు అనమాట. గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. లోపల చాలా క్రూరమైన మనసు కలిగిన వారు, పైకి మంచి వాళ్ళు పరిశుద్ధులు అని చెప్పేసి మనము అనుకోవద్దు అనమాట. లోపల చాలా కఠినస్తులు అనమాట అటువంటి వారు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను
పలరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయదురా. ముళ్ళ పొదల్లో ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా పడితే అంటే మనం వెళ్ళి కోస్తామా? కొయ్యం కదా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును. అలాగనే మంచి చెట్టు మంచి ఫలాలు అనేవి ఇస్తుంది అనమాట. పనికి మాలిన చెట్టు కాని ఫలమును ఫలించదు. ఆ చెట్టుకి ఏదన్నా బాగాలేకపోతే, అది పనికి రాకపోతే అది ఫలింపలేదు ఇప్పటికి. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. అది ఒకవేళ మంచి చెట్టు కాకపోతే అది ఫలింపనేరదు, అది ఫలింపదన్నమాట. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములను ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏంటంటే మంచి ఫలములు ఫలింపని ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఫస్ట్ లో మంచిగా ఇస్తానే ఉంటాయి, మంచిగా ఫ్రూట్స్ అవన్నీ ఇస్తూ ఉంటది. లాస్ట్ లో ఆపేసి అది ఇంకెప్పటికి ఇవ్వకపోతే అది ఏంటంటే అది మనం ఉంచాం కూడా తీసేస్తాం, నరికి మళ్ళీ ఇంకో కొత్తది రిప్లేస్ చేస్తాం. అలాగనే మనం కూడా ఈ ఈ స్థితిలో దేవుడు పెట్టాడు. ఒకవేళ దీనికి విధేయత కలిగి దేవుని యందు భయము భక్తి లేకపోతే మనల్ని తీసివేసి వేరే వాళ్ళని కూడా మన ప్లేస్ లో రీప్లేస్ చేస్తాడు, మన ప్లేస్ లో వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తాడు అనమాట. కాబట్టి మన తండ్రికి ఎప్పుడు కూడా మనం ఫలించే వారిగా, ఆయనకి ఎప్పుడు ఎవరినో ఒకరిని దేవునిలో సత్యంలోకి నడిపిస్తూనే చిన్న చిన్నగా చెప్తూ ఒక మంచి ఇంకా పెద్ద ఆత్మల రక్షణ అనేది పెంపొందిస్తూ ఉండాలన్నమాట. లేకపోతే దేవుడు ఒక టైంలో మన తర్వాత రేపు మనం లెక్క అడిగినప్పుడు నువ్వు ఎంతమంది అడిగినప్పుడు మనం ఒక్కళ్ళని కూడా రక్షించకపోతే అది మనము ఉండి వేస్ట్ కదా. ఎంతసేపు మనం మన కొరకు చూసుకుంటే, ఆత్మల రక్షణల కొరకు చూసుకుంటే దేవుడు ఎంత సంతోషపడతాడు. ఒక్క ఆత్మ రక్షణ జరిగిన పరలోకంలో ఎంతో ఆనందం కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఫలించే వారిగా, ఇతరులకు సువార్త చెప్పే వారిగానే ఉండాలి. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువా అంటే పరలోకంలో ప్రవేశించాడు గాని నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తేనే పరలోకంలో ప్రవేశిస్తాడని అంటున్నాడు. మళ్ళొక్కసారి చదువుతాను, 22వ వచనం. ఆ దినమున యందు అనేకులు నన్ను చూచి, అంటే లాస్ట్ డేస్, ఇప్పుడున్న టైంలో ఎవ్వరు కూడా చూడరు. ఇప్పుడున్న టైంలో అయితే అసలు ఏమంటారు, పట్టించుకోరు. ఎంత సువార్త చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే చూసాంలే అది ఇది అని చెప్పేసి అంటారు, లాస్ట్ కి మొత్తం వదిలేస్తూ ఉంటారు. కానీ అటు వారి కొరకు మనం చెప్పాలి, విత్తనం వేసి వదిలేయాలి. వారి కొరకు ప్రార్థిస్తే ఇంకా దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే రేపు దేవుడు మనం అడిగినా మనం చెప్పడానికి ఉంటాడు, ప్రభు నేను చెప్పిన సువార్త తనకి. దాని తర్వాత అతను ఏం చేస్తున్నాడు, నేను ఎరుగను ప్రభు అంటే తర్వాత ఇంకా ఆ తర్వాత మనకు సంబంధం ఉండదు కదా. మనం చెప్పేదేదో మనం చెప్పేసాము, అంతవరకే మన పని. దాని తర్వాత విని నడుచుకొని అవును దేవుడు నిజమైన దేవుడు, సొంత రక్షకుడని వాళ్ళు గ్రహించాలి. మనం చాలా చెప్తాము, వాళ్ళు గ్రహించకపోతే అది వాళ్ళ తప్పు. కానీ దేవుడు మననైతే చెప్పాలి, అది విన్నారా వినలేదో వాళ్ళకి వదిలిపెట్టాడు. నీతి నువ్వు చేయి అని చెప్పేసి అయితే దేవుడు అంటాడనమాట. చివరి దినములలో, ఆ దినమందు అంటే ఆ టైంలో ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఆ టైంలో ప్రభువా నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని వాళ్ళు అంటారు, ప్రభు దగ్గర అంటారు. కానీ అప్పుడు దేవుడు అంటాడు, నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పోండి వారితో చెప్పును. అప్పుడు ఆ టైంలో దేవుడు అంటాడంట, అయితే ఈ నామంన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు.
అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయువారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. ఏంటంటే ఆ టైంలో దేవుడు అంటాడనమాట, మనం ఒకవేళ నీ నామంలో మేము దయ్యములు అద్భుతమైన కార్యాలు చేయలేదా అని మనం అడిగితే, నేను మిమ్మల్ని ఎన్నటికీ కూడా నేను మిమ్మల్ని ఎరుగను, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పోండి. అంటే ఇట్లా చెడు పనులు వాళ్ళు చేయవారులారా నా యుద్ధ నుండి పోండి అని దేవుడు అక్కడ అంటాడు అనమాట. అట్లా అంటే మన పరిస్థితి ఏంటంటే నిజంగా ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మనం ఊహించుకుంటేనే నిజంగా దేవుడు అట్లా అంటే మనం అసలు ఈ లోకంలో ఎవ్వరు పట్టించుకోరు, దేవుడు తప్ప కదా. అందరు మనుషులు వదిలిపెట్టి వెళ్తారేమో కానీ దేవుడు నిరంతరం మనతో పాటే ఉంటాడు. దేవుడే అట్లా అంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకుండా మనము ఉండాలన్నమాట. నా యుద్ధ నుండి పోండి అని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ మాటలు అన్ని కూడా దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనం విని, దేవుడు ఏ మాట చెప్తున్నాడు, ఈ మాట అవును ఇది నిజమే అని చెప్పేసి దాన్ని అనుసరించి ఉంటే ఎట్లా అంటే మనము బండ మీద ఇల్లు కట్టుకున్న వారమై ఉంటామన్నమాట. అయితే ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండు. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కట్టెను గాని, దాని పునాది బండ మీద పడెను గనుక అది పడలేదు. ఏంటంటే బండ మీద కట్టుకుంటే దాన్ని పునాది వేసేటప్పుడు అది చాలా స్ట్రాంగ్ ఉంటది, రాయి అసలు చాలా స్ట్రాంగ్ ఉంటది కదా బండ. అలాగనే గాలి వచ్చింది, వరదలు వచ్చినాయి, ఎంత వచ్చినా కూడా ఆ ఇల్లు అనేది కూలిపోకుండా చాలా స్థిరంగా గట్టిగా అనేది అది బలంగా ఉంటది అనమాట. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలిన వాడే ఉండును. ఏంటంటే దేవుడు చెప్పిన ఈ మాటలన్నీ కూడా విని దాన్ని అనుసరిస్తే బండ మీద ఇల్లు కట్టిన వాళ్ళం అవుతాము. వినకుండా నెగ్లెక్ట్ చేస్తానంటే ఇసుక మీద ఇల్లు కట్టిన వారమై అవుతామన్నమాట. కాబట్టి మనము దేవుని మాటలు అనుసరిస్తూనే ఉంటే బండ మీద బుద్ధిమంతుని పోలి అయి మనము ఉంటాము. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. అయితేనంటే ఇసుక మీద ఇల్లు కడితే వానొచ్చి వరద వచ్చినా మొత్తం కూలిపోయి పడిపోతుంది. అంత కష్టపడి ఫస్ట్ మంచి భక్తిలో మంచిగా ఉండి లాస్ట్ లో పడిపోతేనంటే అది ఫస్ట్ లో చేసింది కూడా మొత్తం ఎట్లా అవుతుందో చెప్పండి. అదేదో ఈ దేవుడు చెప్పిన ఈ మాటలన్నీ అనుసరిస్తూ ప్రతి దాంట్లో కూడా ఆయన మాట చెప్పునే మనం అందరం కూడా నడుచుకొని ఉంటే బండ మీద కట్టిన బుద్ధిమంతుని వలె మనం ఉంటాము. అలాగే దేవుడు ఈ రోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా మనం ఏ నీతి పని చేసినా, ఏ ధర్మమైనా చేసినప్పుడు మనుషుల వలన మనం హెచ్చింపు అవసరం లేదు. మనుషులు చూస్తున్నారు అని కూడా కాకుండా మన తండ్రి చూస్తున్నాడు, మన దేవుడు చూస్తున్నాడు అని అయితే మనం ఉండాలి. మనుషుల వలన మనకి ఏది కూడా కలగదు. దేవుడు చూస్తేనంటే అది ఎంత గొప్ప దీవెన మనకి. నిజంగా మన కుటుంబాలు కానీ మన లైఫ్స్ కానీ ఎంతో మంచిగా ఉంటది కదా. దేవుని చెప్పిన మాటలు కానీ మనం గైకొంటే నిజంగా చాలా మంచిగా మనం అనేది ఉంటామన్నమాట. దేవుడు హెచ్చించేది మనకు కావాలి, అందరిలో మనకి మనుషులు ఎదుట కాదు. అలాగే మనం చేసిన ప్రతిదీ మన కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకుండా మనము నీతి పనులుగా చేయాలి. అలా చేస్తే దేవుడు నువ్వు చేసిన దానికంటే రెట్టింపు దేవుడు నీకు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి కొద్ది చిన్న మాట ప్రార్థించుకున్నాం. స్తోత్రం రాజా, మహాగుండ, మహోన్నత, తేజమేడ, సర్వశక్తి మంత్రుడ, సజీవుడ, మీకు వందనాలు ప్రభా. దేవానికి వందనాలు, స్తోత్రాలు, వేలాది కోట్లాది వందనాలు ప్రభా. ఈ మాటల ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. దివా విన్న ప్రతి వాక్యం ప్రభా మేము అనుసరించే బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి.
అలాగే ప్రభా దేవా మీరు చెప్తున్న మాటలు మేము నడవాలా ప్రభా. యేసయ్య మీకు ఎంతో వందనాలు. మా జీవితాల్లో కానీ మా లైఫ్ లో కానీ ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా వాటిని మేము ఎదుర్కొనాలా ప్రభా. దేవా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు. అటువంటి బలమును మాకు దయచేయండి. ఇరుకు మార్గంలో మేము ప్రవేశించాలని మేము కోరుతున్నాం ప్రభా. ఇరుకు మార్గంలోకి వెళ్తుండగా ప్రభా మాకు శక్తిని బలమును దయచేయండి. దాన్ని అడ్డగే తండ్రి, దాన్ని ప్రభా దాన్ని ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయండి ప్రభా. మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. మాకు విశాల మార్గం వద్దు ప్రభా, ఇరుకు మార్గం మేము కోరాలనుకుంటున్నాం ప్రభా. దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న ప్రతి మాటలు కూడా ప్రభా నీరు కట్టి ఫలింప భాగ్యము దయచేయండి. బుద్ధిమంతున వల్ల మేము ఉంటకు సహాయము దయచేయండి. పరిశుద్ధ మీకు వందనాలు, కృతజ్ఞతలు. విన్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాలు మొత్తం వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో నెరవేరును గాక ప్రభా. దేవానికి ఎంతో వందనాలు, యేసయ్యానికి ఎంతో వందనాలు. ఈ మీటింగ్ తండ్రి తండ్రి జయంకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎంతమంది అయితే సేవకు వెళ్ళి ఉన్నారు ప్రభా, క్షేమంగా నడిపించండి. తిరిగి క్షేమంగా గృహానికి నడిపించండి. దేవా ఆద్యంతం మీరే ఉండి వహించండి ప్రభా. మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత ప్రభా మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. రూఫస్ బ్రదర్ బ్లెస్సింగ్స్ సిస్టర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ప్రేమ, శాంతి, సమాధానం నడిపింపు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. లార్డ్ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ సిస్టర్.